హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నువ్వు ఉపవాసం ఉంది. చాలా మంది దేశంలోనండి నేను ఉపవాసం ఉన్నాను రాత్రి అంటారు. ఏ అంటే బియ్యం లేవంట. బియ్యం లేక ఆహారం లేకపోతే తినకుండా ఉండటం ఉపవాసం అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? పస్తు. ఏంటది? పస్తు పడతాం అన్నమాట. ఉండి తినకుండా ఉంటే అదేంటి? ఉపవాసం. ఒక ఆయన అడుగుతుంటారంట, ఏం కోరే వాళ్ళ? చేపలండి. అయ్యో చేపలా, నేను ఉపవాసం ఉందాం అనుకున్నానే. సర్లే రేపు ఉంటానులే పెట్టు అంటే ఏంటి అర్థం? ఏంటంటే దానికి ఇష్టమైన పచ్చడా, రేపు ఉందాం అనుకున్నాను ఉపవాసం, సరే ఇయ్యాలే ఉపవాసం ఉంటానులే, రేపు మంచి కూర చేసి పెట్టు అని తిండి మీద ధ్యాసతో ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనమో లేదండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు బియ్యం మిచ్చమైనవి కదా, నీ ఆహారం మిచ్చమైంది కదా, మిగిలింది కదా, దాన్ని ఎవరికైనా లేని వారికి పెడితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీవు కడుపు మార్చుకొని మరొకటి కడుపు నింపితే అది దేవుడు నీ యందు చూసి ప్రీతి చెందుతాడు. ఉపవాసం అనేది ఒక నిష్ట కాదు, ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. ఉపవాసం అనేది దేవునితో మన హృదయాన్ని లగ్నం చేయటానికి, దేవునితో మన హృదయాన్ని కొమ్మరించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఉపయోగించే సమయం అది. ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకొని ముఖమును కాంతిగా పెట్టుకొని సంతోషంతో నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నిన్ను చూస్తున్నాడని, ఆయన ముందు కనపడటానికి నీ హృదయాన్ని సరిచేసుకో. అప్పుడు నీకు జవాబులు ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం లేదు అని అంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి, ప్రతి బుధవారం ఉపవాసం ఉండండి. పరిచయుడంట వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటిని, నా దశంభాగాలను చెల్లిస్తున్నాను అంటే ప్రభు అన్నాడు, మీరు మీ భక్తి పరిచయులు శాస్త్రుల భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు నాకు పాత్రలో కారు. కనీసం మనం వారానికి 3 సార్లన్నా ఒక్క పూటన్నా ఉపవాసం ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే మంచినీళ్ళు మాత్రం తాక్కుంటూ ఉపవాసం ఉండటం. ఎందుకంటే ప్రస్తుతం మన శరీరాలకి బలం లేదు, వాతావరణం సరిలేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిలేదు, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీలు, ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి. మన శరీరంలో చాలా భాగం నీరు ఉంటుంది. మనం ఎక్కువ నీరు తాగుతుంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా క్లీన్ అయిపోద్ది. పొట్టలో పేగుల్లో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అది అసలు ఆరోగ్యం అవుతుంది. వైద్యులు ఏం చెప్తారంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నవాడు కడుపు జబ్బులే రావటగా. ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మనం వింటే కడుపు జబ్బులు రావు, ఏ జబ్బులు రావో, ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచగలుగుతాం. నా జీవితంలో 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు బతుకులో మొట్టమొదటిసారిగా ఉపవాసం ఉన్నా. ఆ రోజు చర్చిలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అని చెప్తే ఆ రోజు ఇంటికి వెళ్ళకుండా, భోజనం చేయకుండా మందిరంలో ఉండి ఉపవాసం ఉండి, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను మార్చుకో, నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచేయి అని నేను పట్టుదలతో ప్రార్థించాను. ఆ రాత్రి 1:2 గంటల సమయంలో ప్రభు నన్ను దర్శించాడు. ఒక మూల నుండి చర్చిలో ఒక్కనే ఉన్నాను, అందరూ వెళ్ళిపోయారు. చర్చిలో నడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను కళ్ళు తెరుచుకొని. ఒక మూల నుండి గొప్ప ప్రకాశం, ఆ ప్రకాశంలో సిలువలో వేలాడుతున్న ప్రభు, ఆయన ముఖం దగదగలాడుతుంది. ఎలాగుంది ఆయన ముఖం అని అడిగారు కొంతమంది. ఆయన ముఖం చూడలేము, ఆ లైట్ చూసి ఎలాగుందంటే ఏం చెప్పగలం? ఆ లైట్ ప్రకాశంలో దానికి రూపమే కనపడదు. ఆయన ముఖంలో కూడా అలాంటి ప్రకాశం నేను చూడగానే, సిలువ యొక్క రూపాన్ని నేను చూడగానే కింద పడిపోయాను, పశ్చాత్తాపడ్డాను. ఆ రాత్రంతా తెల్లవారు 8:20 వరకు ఉపవాసం ఉండి నాకు తెలియకుండానే ఉచ్చరింప సఖ్యమ గారి బూలుగులతో పరిశుద్ధాత్ముడు నా ద్వారా
నా తప్పులన్నీ ఒప్పింపజేశాడు, పశ్చాత్తాపడ్డాను. అదే నా రక్షణ దినం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కల్వరి అంటే నాకు అందుకే ఇష్టం. ఆ కల్వరి దృశ్యం నా గుండెను బద్దలగొట్టింది, నా జీవిత గమ్యాన్ని చూపించింది, నా పాపాలకు క్షమాపణ దొరికింది, ప్రభు దర్శనాన్ని ఎరిగాను. ఆ తర్వాత అనేక సార్లు అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఒక తాగుబోతు కొరకు, ఒక వ్యభిచారి కొరకు, ఒక దొంగ కొరకు దేవుని సన్నిధిలో ప్రభా అని వారి పక్షంలో విజ్ఞాపన చేసినప్పుడు అద్భుతంగా ఈ వారములో ప్రార్థన చేస్తే వచ్చే వారం కల్లా పచ్చి తాగుబోతుగా ఉన్నవాడు మనసు పరిశుద్ధాత్ముడి ద్వారా మార్చబడిన వాడై తిరిగి వచ్చి క్షమాపణ అడగటం, రక్షించబడి మరి అన్నడూ త్రాగుడు పట్టకుండా మారటం అన్నది నేను చూశాను. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఇదయ్యా నా స్థితిని ఆయన, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, అందుకే అంతకంతకి భక్తిహీనుడిని అయిపోతున్నాను, అంతకంతకి సాతాను నా మీద పెత్తనం చేస్తున్నాడయ్యా. సాతాను నన్ను లొంగ తీసుకున్నాడయ్యా, నా శరీరేచ్ఛలకు లొంగిపోయానయ్యా, లోకాశలకు లొంగిపోయానయ్యా, అనేక చిక్కుల్లో సమస్యల్లో పడిపోయానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, నాకు విడుదల పొందే మార్గం లేక తపన పడుతున్నాను యేసయ్యా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి నాయన. నన్ను లేవనెత్తయ్యా, ఈ జకటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తయ్యా. బండపైన పాదాలు స్థిరపరచు నాయన అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అయ్యా, అటువంటి వారి మొరలు ఆలకించు తండ్రి. ఈ చీకటి లోకంలో వెలుగులాగా, ఈ సవిసారము లేని లోకంలో ఉప్పులాగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.